Today we are going to learn front part cutting in cross cut blouse. సో క్రాస్ కట్ బ్లౌజ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. అయితే క్రాస్ కట్ బ్లౌజ్లో ఎప్పుడు బ్యాక్ ప్యాటర్న్ తీసుకొని ఇలా పెన్స్ పెట్టుకొని సరిగ్గా అటు ఇటు కదలకుండా మనకి ఎడ్జెస్ నుంచి 2.5 వరకు క్రాస్ తీస్తే సరిపోతుంది. మరి ఎక్కువ క్రాస్ తీయద్దు. ఇప్పుడు యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా మీకు కూడా ఫిట్టింగ్ బాగుంటుంది. మార్జిన్ ఎప్పుడు కూడా 3 పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి మార్జిన్ని మళ్ళీ కరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాం. మనకి షోల్డర్ విడ్త్ 2.5 తీసుకున్నాం. సో అక్కడి నుంచి మనం పావించ్ అనేది కిందికి డౌన్ చేయాలి. అక్కడి నుంచి మనం అపెక్స్ పాయింట్ పెడుతున్నాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ నుంచి అపెక్స్ డౌన్ 2.5 పెట్టాను. అపెక్స్ పాయింట్ తనకి 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ విడ్త్ అంటే చెస్ట్ బై 10 వేస్తే అపెక్స్ విడ్త్ వస్తుంది. మెయిన్ డాట్ యొక్క విడ్త్ అనేది 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్. సో పైన అపెక్స్ పాయింట్ లైన్ పై నుంచి 1/2 ఇంచ్ పైకి డ్రా చేసి మన హుక్ పట్టి కాజా పట్టి సైడ్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ యొక్క లెంత్ విడ్త్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. సో ఈ 3 డాట్స్కి కూడా 1.75 విడ్త్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీయాలో చూస్తున్నాం. అందరూ రౌండ్ కింద తీస్తారు ఫ్రంట్ పార్ట్ లోతు, అలా కాదు. సో టేప్ని మధ్యలోకి పెట్టుకొని అక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది తీయాలి. ఇది థర్డ్ డాట్ యొక్క లెంత్. అన్నిటికీ గ్యాప్ 1.75 మాత్రమే ఉండాలి. సో ఇటు సైడ్ హుక్స్ పట్టి సైడ్ 1.5 పైకి పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా 1.5 పైకి పెట్టుకొని ఇలా డ్రా చేసి మనం వేస్ట్ యొక్క మెజర్మెంట్ అనేది పెట్టుకొని మనం డ్రా చేసుకోవాలి. ఖర్చుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.